सीतामनोराज्य प्रिय सार्वभौमा श्रीराम सीतारामा। అవును, ఇది బొమ్మే. ఇది ఇక్కడికెలా వచ్చింది? ఎవరు కావాలని చేసినట్లున్నారు. రవి గారు! అమ్మో, నాకేం సంబంధం లేదు. రవి గారు! అమ్మో, నాకేం సంబంధం లేదు, నాకేం తెలీదు. ఆగండి. నేను ఆగనండి. అయ్యో, అక్క మిమ్మల్ని పిలుస్తుంది. వెళ్ళి ఏదో ఒకటి మేనేజ్ చేయండి. ఇదేంటండి, మీరు తప్పు చేసి నన్ను ఇరికిస్తారు. అయ్యో, సరే అక్క కలవాలా వద్దా? కలవాలి. అయితే వెళ్ళండి. ఇది అన్యాయం అండి. చిన్నపిల్లని చేసి నన్ను బుక్ చేస్తారా? సర్లేండి, వెళ్తాను. ఏం జరుగుతుందో ఏంటో. నమస్తే మేడం, బాగున్నారా? అయ్యో, గ్లాసు జ్యూసు పగిలింది. ఏమైంది మేడం? ఈ బల్లేంటి? బల్లే మేడం, ఈ బల్లి కోసమే మేడం, ఈ బల్లి కోసమే పొద్దుటి నుంచి ఇల్లంతా వెతుకుతున్నాను. ఆ బల్లితో మీకేం పని రావు గారు? అలా అంటారేంటి సార్? ఈ బల్లి మా తరతరాల నుంచి వస్తుంది సార్. ఇదేమైనా ఆస్తా తరతరాలుగా రావడానికి? అంతకంటే గొప్పది మేడం. ఇది మా తాతగారి దగ్గరుంది, ఆయనకి పెళ్ళయింది. మా నాన్న దగ్గరుంది, ఆయనకి పెళ్ళయింది. అందుకే నాకు కూడా పెళ్లి కావాలని ఇది నా దగ్గరే పెట్టుకుంటున్నాను మేడం. బల్లి దగ్గరుంటే మీకు పెళ్ళవడం ఏంటి రావు గారు? ఇది కొంచెం బుద్ధి లేకుండా మాట్లాడుతున్నట్లేదు. మీరేమైనా అనుకోండి సార్, ఇది మా వంశాచారం అంతే. అమ్మా బల్లి తల్లి, వాళ్ళేదో తప్పుగా అనుకున్నారని నువ్వేం ఫీల్ అవకమ్మా. మన బంధం వాళ్ళకి అర్థం కాదు. పద, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సారీ అన్నయ్య. అన్నయ్య సారీ. నేను తప్పు చేసుంటే నన్ను క్షమించన్నయ్య. నాతో మాట్లాడన్నయ్య. నువ్వు మాట్లాడకపోతే నేను తట్టుకోలేనన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, మాట్లాడన్నయ్య. నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదన్నయ్య. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను. మాట్లాడన్నయ్య. నేను నీతో మాట్లాడాలి అంటే నాదొక కండిషన్. ఏంటన్నయ్య అది? నువ్విక నుండి నాన్నని కలవడానికి వీల్లేదు. నాన్నతో మాట్లాడకూడదు. అసలు నాన్న గురించి ఆలోచించకూడదు. అలా అయితేనే నీతో మాట్లాడతాను.
అదేంటన్నయ్య, ఇన్ని రోజుల నుంచి ప్రయత్నించేది అమ్మా నాన్నల్ని కలపడానికి, మనం అందరం కలిసి ఉండడానికి. నీకు నాన్న గురించి నేనే చెప్తామనుకున్నాను, ఈలోగా నీకే తెలిసిపోయింది. కనీసం ఇప్పుడైనా నువ్వు అమ్మా నాన్నల్ని కలపడానికి సపోర్ట్ చేస్తావనుకుంటే ఇలా వద్దంటున్నావేంటన్నయ్య? ప్లీజ్ అన్నయ్య, అర్థం చేసుకో. మన ఇద్దరం కలిసి ప్రయత్నం చేసి అమ్మా నాన్నల్ని ఒక్కటి చేయొచ్చు. అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు. వాళ్ళిద్దరు దగ్గర అవ్వడానికి ఇంతకు మించిన అవకాశం రాదు కదన్నయ్య. చూడను, నాన్న విషయంలో ఇంకో ఆలోచనే లేదు. ఆయనని కలిసే ప్రసక్తే లేదు. కలిసి ఉండే అవకాశం అంతకన్నా లేదు. నువ్వు కూడా ఆయన్ని కలవడానికి వీల్లేదు. అలా అయితే నేను చెప్పేది కూడా విను. అలాంటి పరిస్థితి వస్తే నిన్ను అమ్మని వదిలేసి నేను పూర్తిగా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? అమ్మని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? మనల్ని కని పెంచి మన మీదే ప్రాణాలు పెట్టుకున్న అమ్మని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? అసలు ఇన్ని రోజులు నాన్న నీకు తెలుసనే విషయం చెప్పకుండా అమ్మని మోసం చేశావు. అలాంటిది ఇప్పుడు పూర్తిగా నాన్న దగ్గరికే వెళ్ళిపోతానంటున్నావు. అమ్మకు తెలిస్తే ఎంత బాధపడుతుందో ఆలోచించావా? మరి ఇన్ని రోజులు మనం అందరం దూరం అయి ఒంటరిగా నాన్న ఎంత బాధపడుతున్నారో నువ్వు కూడా ఆలోచించాలి కదా. నాన్న తప్పు చేసి మనల్ని దూరం చేసుకున్నారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. నాన్న ఏ తప్పు చేయలేదు. ఆ మాటకొస్తే నాన్న ప్రేమని దూరం చేసుకొని అమ్మే తప్పు చేసింది. అను, అమ్మ ఏ తప్పు చేయలేదు. అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. నేను కూడా అదే చెప్తున్నాను అన్నయ్య. నాన్న కూడా ఏ తప్పు చేయలేదు. నాన్నని అంటే నేను కూడా ఊరుకోను. చూడను, నాన్న తప్పు చేశారు కాబట్టి అంటున్నాను. నేను కూడా అమ్మ తప్పు చేసింది కాబట్టి అంటున్నాను. మాటకు మాట సమాధానం చెప్పడం కాదు. తప్పు చేసింది నాన్నే. కాదు అమ్మే. కాదు నాన్నే. కాదు అమ్మే. కాదు నాన్నే. కాదు అమ్మే. కాదు నాన్నే. కాదు అమ్మే. కాదు నాన్న తప్పు చేశాడు. కాదు అమ్మ తప్పు చేసింది. కాదు నాన్న. కాదు అమ్మ. కాదు నాన్న. కాదు అమ్మ. ఆగండ్రా. కాదు అమ్మ. ఏమైందిరా? ఎందుకలా గొడవ పడుతున్నారు? చూడండి తాతయ్య, నాన్న తప్పు చేశారంటున్నాడు. నానే తప్పు చేశారు. చూడండి తాతగారు, అను ఎలా మాట్లాడుతుందో. అమ్మ తప్పు చేసిందంటుంది. అమ్మ ఏం తప్పు చేసింది? చూడండ్రా, అమ్మా నాన్నల గురించి మాట్లాడే వయసు మీది కాదు. ఆ విషయంలో గొడవ పెట్టుకునే స్థాయి కాదు. అసలు భార్యాభర్తల మధ్యలో దూరి వాళ్ళ గురించి మాట్లాడే అర్హత పెద్దవాళ్లుగా మాకే లేదురా. మీకు ఏ అర్హత ఉందని ఇలా వాదన పెట్టుకుంటున్నారు? నాన్న గురించి అంటే నేను ఊరుకోవాలా? అమ్మనంటే నేను సహించాలా? అదే చెప్తున్నాన్రా. అసలు మీ అమ్మా నాన్నల గొడవేంటో మీకు తెలీదు. అసలు మీ అమ్మ మీ నాన్నకి ఎందుకు దూరంగా ఉంటుందో కూడా మీకు తెలీదు. అందుకని వాళ్ళు ఏం చేయాలో నిర్ణయించుకోవాల్సింది వాళ్లే. మీరేం చేయాలో కూడా నిర్ణయించాల్సింది మీ తల్లిదండ్రులే. వాళ్ళు చెప్పినట్టు చేయడమే మీ పని. చూడండ్రా, ఇన్ని రోజులు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంది మీ అమ్మ. అందుకని ఆమె చెప్పినట్టు వినడం మీ బాధ్యత. అంతేకాని ఇలా గొడవ పడకండి. మీ అమ్మొచ్చే వరకు కాస్త ఓపిక పట్టండి. ఆమె నిర్ణయాన్ని బట్టి నడుచుకోండి. సరే తాతగారు, మీరు చెప్పారు కాబట్టి వింటున్నాను. అమ్మతో మాట్లాడి ఏం చేయాలో నిర్ణయించుకుందాం. అదేంటి తాతయ్య, అమ్మ చెప్పింది వినమంటావు? నాన్నతో కలిసి ఉండమని నువ్వైనా చెప్పొచ్చు కదా. అమ్మాను, ఇన్ని రోజులు మీ నాన్న పేరు చెప్తేనే కోపం చూపించే మీ అమ్మ మీ నాన్నకి దగ్గరుండి సేవలు చేస్తుంది అంటే మీ అమ్మ మనసులో కొంచెం మార్పు వచ్చినట్టే కదా.
అలాగే వీళ్ళలో కూడా క్రమక్రమంగా మార్పు వస్తుంది. అంతవరకు ఓపిక పట్టాలి కదా. ఇలా తొందరపడతావెందుకు? ఏమో తాతయ్య, అదంతా నాకు తెలీదు. ఏదో ఒకటి చేసి అందరం కలిసి ఉండేలా చేయాలి అంతే. అయ్యో, ఏంటి మీనమ్మ అయితే? ఏం లేదండి, మీ కాలుకి ఆయిల్తో మద్దన చేస్తే త్వరగా తగ్గిపోతుందని డాక్టర్ గారు చెప్పారు. అందుకే మద్దన చేయడానికి ఆయిల్ తీసుకొచ్చాను. పర్వాలేదు మీనమ్మ, ఈ సేవలని నువ్వు చేయడం ఎందుకు? అదేంటండి, నేను చేస్తే తప్పేంటి? అది కాదు, ఆ వెధవ ఖాళీగానే ఉన్నాడు కదా, వాడు చేయొచ్చు కదా. ఎవరండి? ఇంకెవరు? అదే జ్ఞానం లేని సొంట రవిగాడు. అదేంటండి, అతను పాపం నాకు సహాయంగా ఎండి గారి పర్మిషన్ తీసుకొని ఇక్కడే ఉంటున్నాడు. సరదాగా ఉంటాడు, చాలా మంచివాడు. అతనికి ఈ పన్ను చెప్పడం ఏంటండి? అయినా ఇష్టం ఉన్నట్టు మీరేంటి రవి గారిని అలా తిట్టారు? సారీ మేనమ్మా, నువ్వు నాకు ఇలాంటి సేవలు చేస్తున్నావు అనేసరికి ఏదో ఫ్లోలో అలా తిట్టాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, తప్పుగా అనుకోకు. కాదు, అమ్మ తప్పు చేసింది. కాదు నాన్న. ఆహా, ఏమి భాగ్యము, ఏమి నా అదృష్టము! భర్త పాదాలకు ప్రేమతో సేవ చేస్తున్న భార్య. ఆహాహాహా, సాక్షాత్తు సీతమ్మ వారే ఆ శ్రీరామచంద్రుల వారికి సేవ చేస్తున్నట్టుగా ఉంది. అయ్యా శివయ్య, మరీ నాకు 2 కళ్ళే ఇచ్చావేంటయ్యా? ఈ కమనీయ దృశ్యాన్ని చూడటానికి ఇంకో 100 కళ్ళైనా ఇవ్వచ్చు కదా. అంత కోపంగా చూడకండి మేడం. మీ భర్త, మీరు సేవ చేసుకుంటున్నారు, హ్యాపీగా చేసుకోండి. ఏదో నాకు సంతోషంగా అనిపించి అలా అన్నాను. ఎంత చెప్పినా ఈ అంట్ల వెదవికి నోటు దొల మాత్రం తగ్గదా. ఏదోకేదో బుద్ధి చెప్పాలి. రవి గారు, ఇంతకీ మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు? రవి గారిదేముందండి, బల్లి ఎప్పుడు డిసైడ్ చేస్తే అప్పుడు చేసుకుంటారు. అంతేనా రవి గారు? మేడం, మీరు కూడా నన్ను ఏడిపిస్తున్నారు. ఏడుపు ముఖాన్ని ప్రత్యేకించి ఏడిపించాల్సిన అవసరం లేదు.
రవి గారు, ఈయన కోలుకోవటానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. ఒక్కసారి ఎండి గారికి ఇన్ఫార్మ్ చేసి పర్మిషన్ తీసుకుంటారా? ఎండి గారు ఏమన్నా అనుకుంటారని మీరేం టెన్షన్ పడకండి మేడం. అసలు ఆఫీస్ అన్న ఆలోచనే మానేయండి. సార్ని బాగా చూసుకోండి. ఎండి గారికి మీరంటే చాలా అభిమానం. మీరెన్ని రోజులు లీవ్లో ఉన్నా ఆయన కాదనరు. అవును రవి గారు, మీ ఎండి గారికి స్టాఫ్ అంటే చాలా అభిమానం అన్నారు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటారని చెప్పారు. మరి మీ మేడం గారి భర్తకి ఎలా ఉందని తెలిసినప్పుడు ఒకసారి వచ్చి చూడమని చెప్పొచ్చు కదా. వామ్మో, సారేంటి నన్ను ఎరికిద్దామని చూస్తున్నారు? అవును రవి గారు, సార్ ఎండి గారిని చూడాలనుకుంటున్నారు. ఒకసారి పిలిపించొచ్చు కదా. ఏంటక్క, నువ్వైనా ఎండి గారిని పిలవచ్చు కదా. నువ్వు కూడా ఎప్పటి నుంచో ఎండి గారిని చూడాలనుకుంటున్నావు. ఈ సమయంలో ఎండి గారి ఇంటికొస్తే అందరూ కలిసి చూడొచ్చు. ఏమంటారు రవి గారు? ఒకసారి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. ఆయన పెద్దవారు, మనం పిలిస్తే వస్తారో రారో. అదేంటక్క అలా అంటావు? సార్కి స్టాఫ్ అంటే అభిమానం ఉంది. పిలిస్తే తప్పకుండా వస్తారు. అందులోనూ మన రవి గారు తలుచుకుంటే ఎంతసేపు చిటికేస్తే చాలు వచ్చేస్తారు. నాకు చిటికేయడం రాదుగా. ఆహా, హాస్యం హాస్యం. చూసారా దేవ్ గారు, రవి గారిలో ఎంత హాస్యం ఉందో? ఈయన రూపమే కాదు, మాటలు చేతులు అంతా హాస్యమే. రవి గారు, ఇంతమంది చూడాలనుకుంటున్నారు, తప్పదు. ఒకసారి మీ ఎండి గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. వామ్మో, నా బల్లె కూడా మోసపోయి పడిపోయినట్టుంది. ఇప్పుడు వెళ్ళి ఎత్తుకోవాలి నేను. రవి గారు ఆగండి, ఎండి గారికి కాల్ చేయండి. అమ్మేంటి నాన్నతో ఇంత సరదాగా సంతోషంగా ఉంది? ఇంతకుముందు నాన్న పేరు చెప్తేనే కోప్పడే అమ్మ ఇప్పుడు అలా ఉండంటే నాన్న మీద కోపం పోయిందా? ఒకవేళ అమ్మకి నాన్న మీద కోపం పోతే మేమందరం కలిసి ఉండాలా? నేను నాన్న దగ్గరికి వెళ్ళాలా? నాన్నంటే నాకు నచ్చదు, ఇష్టం లేదే. అలాంటప్పుడు నేను ఎలా వెళ్ళగలను? అన్నయ్య, ఎక్కడికి వెళ్ళావు? నాతో చెప్పకుండా వెళ్ళావంటే నాన్నని చూడ్డానికే వెళ్ళావు కదా? నాతో చెప్పకుండా వెళ్ళావంటే నాన్నని చూడ్డానికే వెళ్ళావు కదా? అంటే అమ్మని చూద్దామని వెళ్ళుంటావు, కానీ అలాగే నాన్నని కూడా చూసుంటావేమో అని అలా అన్నాను అంతే. నేను అక్కడికే వెళ్ళానని నీకెలా తెలుసు? అంటే అన్నయ్య నాన్న దగ్గరికే వెళ్ళాడనమాట. అదంతేలే అన్నయ్య, ఒక్కొక్కసారి నాకు అంతే తెలిసిపోతుంది. అన్నయ్య, ఇంతకీ నాన్న ఎలా ఉన్నారు? గాయాలు తగ్గిపోయాయా? పర్వాలేదు. సంతోషంగా ఉన్నారా? ఉన్నారు.
అమ్మా నాన్నని సంతోషంగా చూసుకుంటుందా? చూసుకుంటుంది. నాకు తెలుసు అన్నయ్య, అమ్మ నాన్నని బాగా చూసుకుంటుంది. అమ్మ పక్కనుంటే నాన్న వెంటనే కోలుకుంటారు. అన్నయ్య, అమ్మ ఎంత మంచిదో మనకు తెలుసు కదా, కానీ ఒక్కసారి నాన్నతో కూడా మాట్లాడి చూస్తే ఆయన ఎంత గొప్పవారో తెలుస్తుంది కదన్నయ్య. Say